కూడా సింపథెటిక్గా చూస్తామనే హామీ ఇవన్నీ చేయడంతో పాటు మీరు గమనిస్తే గత 30 రోజులుగా జరుగుతున్నప్పటికీ ఎక్కడ కానీ దురుసుగా ప్రవర్తించడమో లేక ఇంకో రకమైన చేయకుండా సంయమనంతో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. దానివల్లనే ఇంతకాలం ఎలాంటి దీన్ని ప్రభుత్వం వైపు నుంచి దీన్ని ఇంకో రకమైన ప్రత్యామ్నాయం చేసి ఇమ్మీడియట్ చేయడం కానీ చేయకుండా ఇప్పుడు ఆ పనులు చేయడం మొదలు పెట్టాల్సి తప్పనిసరి పరిస్థితులు మొదలు పెట్టాను తప్ప ఇన్నాళ్ళు పూర్తి సమయంతోనే అది అందరూ గమనిస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కోరికలు అన్యాయమైనవో లేక అసహజమైనవో చాలా ఇదని అనట్లా. కానీ ప్రతి ప్రభుత్వానికి ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక గైడ్ లైన్స్ దాని ప్రకారం ఫాలో కావాలి, యూనిఫామిటీ ఉండాలి. అలా చూసినప్పుడు 5 ఏళ్లకు కాబట్టి వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పాను. అది చేస్తామని ఇప్పటికీ అన్నాం. వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయించుకుంటా ఉన్నారు. ఇంకా నిర్ణయం యూనియన్ వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడి చర్చలు జరిపి ఏం నిర్ణయిస్తారని వాళ్ళు చెప్తారు. అయితే ఇంకో పక్క ఈ మధ్య గమనిస్తే ఎస్మా తీసుకొచ్చామని, ఎస్మా పరిధిలోకి దీన్ని తీసుకొచ్చామని రాజకీయపరమైన విమర్శలు ఇవి మొదలయ్యాయి చేస్తున్నారు. ఇది ఎసెన్షియల్ సర్వీసెస్ పెట్టినప్పటికీ ఇంతవరకు ఎక్కడ కూడా దాన్ని అణచివేసే చర్యలు కానీ ఇలాంటివి మొదలు పెట్టలేదు. బట్ అట్ ది సేమ్ టైం నిన్న మొన్న నోటీసులు ఇవ్వడం మొదలైంది. ఎందుకంటే ఇది నిజంగా అత్యవసర పరిస్థితి. దీని మీద పిల్లలకు కుక్కుడు ఫుడ్ 7 లక్షల మంది రాష్ట్రంలో తీసుకుంటున్నారు. అది పూర్తి ఆగిపోయింది నెలపైగా. దాన్ని ఇమ్మీడియట్ ఓపెన్ చేయకపోతే అంగన్వాడీ సెంటర్లు, అలాగే ఇప్పుడు డ్రై రేషన్ అది కూడా ప్రత్యామ్నాయంగా వేరే సిబ్బంది అది ఇస్తున్నారు. అది ఎల్లకాలం సాగదు. తల్లులకు, ఫ్యామిలీస్, అలాగే గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇది నెల నుంచి సఫర్ అవుతుంది వర్క్. ఈ సర్వీస్ మళ్లీ మొదలు పెట్టక తప్పదు. అది అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఇలా ఎల్లకాలం ఇలాగే వాళ్ళు మేము సమ్మె చేస్తుంటాము తెగేంత వరకు అని అంటుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కుదరదు. అది కూడా నెల రోజులు దాటిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయడం అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది. గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ చూస్తూ ఊరుకోలేదు కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అది మొదలైంది. సో మేము ఆశిస్తున్నది ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో చేశారు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సంయమనంతో ఎక్కడ కానీ చిన్నపాటి వీళ్ళు ఆ ఉద్యమంలో భాగంగా చేస్తున్న దాంట్లో అవాంఛనీయమైన ఇవి జరిగినా, వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడినా, రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి రాజకీయ అజెండాతో దాన్ని వెనక నుంచి నడిపే ప్రయత్నం చేస్తూ వాళ్లకు లేనిపోని భ్రమలు క్రియేట్ చేసి ఎక్కడికైనా పోయినా పర్లేదు మేము ఉన్నాం అని చెప్పి చేస్తున్నప్పటికీ ఇటు నుంచి అప్పీల్ చేస్తున్నాం తప్ప వేరే రకంగా ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు కానీ బెదిరింపులు చేయట్లేదు. బట్ వాస్తవం ఏంటంటే ఇది ఎల్లకాలం కుదరదు, సాగదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఇప్పుడు నోటీసులు ఒక్కసారి 10 రోజుల తర్వాత అందరూ జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా దానికి ఫ్రెష్గా మళ్ళీ రిక్రూట్మెంట్ చేయక తప్పదు. ఇప్పుడు ఉద్యోగులు వీళ్ళు ఎవరైనా వాళ్ళకు భ్రమలో పెడితే దాన్ని నమ్ముకొని ఇట్లా కొనసాగితే సఫర్ కూడా అవుతారు. ఈ వాస్తవం గుర్తించమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. యూనియన్ నాయకులను రిక్వెస్ట్ చేశాం. ఇది ఈ వాస్తవం ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎవరో ఇండివిజువల్ డెసిషన్ కాదు. గవర్నమెంట్ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు అయితే సక్రమంగా నిర్వర్తించక తప్పదు. అందులో కూడా చాలా లీనియంట్గా ఇంతకాలం అందరూ మన ప్రభుత్వ వెల్ఫేర్ మెజర్స్ తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళకు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ పూర్తి సానుభూతి, సింపతి ఉంది. అర్థం చేసుకున్నాము ఆవేదన. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఉన్న పరిమితులు కూడా అర్థం చేసుకోండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం అన్నది విత్ మంత్తో సహా ఇప్పుడు చెప్తున్నాం, మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తామన్నాం కాబట్టి మిగిలినవన్నీ సానుకూలంగా పరిష్కారం అయ్యాయి కాబట్టి సమ్మె విరమించమని విజ్ఞప్తి చేశాం.